Brought to you by V-Guard. జెండాలు జతకట్టాయి. అధినేతలు చేతులు కలిపారు. కలిసి సీట్లు పంచుకున్నారు. కానీ కీలకమైన కోఆర్డినేషన్ ని వదిలేశారు. అదే ఇప్పుడు కూటమిలో కల్లోలం రేపుతోంది. నామినేషన్ల వేళ ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతి ఏమో గానీ స్వపక్షంలోనే పోటీని ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం మొదలైన కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు. శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరకు అవే లుకలుకలు, గందరగోళం. ఏదో ఒకటో రెండో కాదు, దాదాపు 20కి పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. సొంత పార్టీ నుంచే ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. అరకులో బీజేపీ వర్సెస్ బీజేపీ. కొత్తపల్లి గీతకు అసమ్మతి పోటు. రెబల్ గా బరిలోకి నిమ్మక జయరాజ్. అరకు లోక్సభ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. గీతపై తీవ్ర ఆరోపణలు చేసిన నిమ్మక జయరాజ్ బీజేపీ రెబల్ గా బరిలోకి దిగారు. దాంతో అరకు కాషాయ దళంలో కలవరం మొదలైంది. ఎచ్చర్లలో ఈశ్వరరావు వర్సెస్ రమ్య. ఇక ఎచ్చర్ల బీజేపీలోనూ అసమ్మతి సెగ కల్లోలం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు అభ్యర్థిత్వాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు స్థానిక బీజేపీ నేతలు. అక్కడ టికెట్ ఆశించిన రమ్య ఈశ్వరరావుపై రెబల్ గా పోటీకి రెడీ అవుతున్నారు. విజయనగరంలో అదితి వర్సెస్ గీత. పార్వతీపురంలో విజయ్ చంద్ర వర్సెస్ ఉదయ్ భాను. బీజేపీలోనే కాదు టీడీపీలోనూ ఇదే పరిస్థితి. విజయనగరం సీటును మళ్లీ అదితి గజపతిరాజుకు ఇవ్వడంతో రెబల్ గా బరిలోకి దిగారు మీసాల గీత. పార్వతీపురంలోనూ సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ బోనెల విజయ్ చంద్రకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దాంతో టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయ్ భాను రెబల్ గా బరిలోకి దిగుతున్నారు. పాతపట్నం టీడీపీలోనూ అసమ్మతి. గోవిందరావు వర్సెస్ వెంకటరమణ. టీడీపీ రెబల్ గా బరిలోకి కలమట. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలోనూ అసమ్మతి పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఇక్కడ టీడీపీ మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంతో కలమట వెంకటరమణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ వేయబోతున్నారు కలమట. కోస్తాంధ్ర టీడీపీలోనూ రెబల్ బెడద కనిపిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు రెబల్ గా బరిలోకి దిగబోతున్నారు. ఆ మధ్య వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా తెలుగుదేశం సానుభూతి వరుడుగానే పోటీకి రెడీ అవుతున్నారు ముద్రబోయిన. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉండిది మరో లెక్క. ఇక్కడ రాజు వర్సెస్ రాజుగా జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్ టోటల్ ఏపీలోని హాట్ టాపిక్ అయింది. ముగ్గురి మధ్య టికెట్ ఫైట్ డైలీ సీరియల్ లా కొనసాగుతుండగానే రఘురామరాజు నుంచి నామినేషన్ పడింది. దీంతో ఉండి రాజకీయం మరింత వేడెక్కింది. మరి ముందు టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏం చేస్తారు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఏం చేయబోతున్నారు అన్నది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. అసలు ఈ ముగ్గురులో బీఫామ్ ఎవరికి దక్కబోతుందనేది అంతకు మించి ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉండిలో ఎంత పొలిటికల్ డ్రామా నడుస్తోందో అంతకు మించిన హై డ్రామా అనపర్తిలో నడుస్తోంది. ఇక్కడ కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదటి లిస్ట్ లోనే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి పేరును ప్రకటించారు చంద్రబాబు. కానీ బీజేపీతో పొత్తు తర్వాత అనపర్తి రాజకీయం ఊహించని విధంగా మారిపోయింది. అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడంతో రచ్చ మొదలైంది. ఇక్కడ నల్లమిల్లి అండ్ ఫ్యామిలీ 3 వారాలుగా అనపర్తిలో చేసిన న్యాయ పోరాటం కూటమిలో కల్లోలమే రేపింది. చివరికి చంద్రబాబు పురంధేశ్వరి నుంచి నల్లమిల్లికి పిలుపు రావడంతో అనపర్తి మళ్లీ టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. దీనిపై క్లారిటీ రాకుండానే నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ వేయడం కూటమిలో కలవరం రేపుతోంది. పైగా కూటమి అభ్యర్థిని తానేనని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక నెల్లూరు జిల్లా కందుకూరులో ఇంటి పోరుతో తలలు పట్టుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు. ఇక్కడ రెబల్ గా బరిలోకి దిగుతున్నారు ఇంటూరి రాజేష్. ఇవే కాదు, చీపురుపల్లి, ఎమ్మిగనూరు, నంద్యాల, మంత్రాలయంలో రెబల్స్ బెడద ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి ఈ నెంబర్ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి విత్డ్రాల్ లోపు ఇవన్నీ కుదురుకుంటాయా లేక కూటమిని కాటేస్తాయో చూడాలి. Brought to you by V-Guard.